హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ చేంజ్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఆల్మోస్ట్ చాలా మందికి ఫిల్ అని చూపిస్తుందండి, వాళ్ళు కోరుకున్న సెంటర్లో అయితే రావట్లేదు. దానికి మనం ఏం చెయ్యాలి అంటే ఇక్కడ కరెక్షన్ ఆప్షన్లో కేటగిరీ 1లోకి వస్తుంది ఇది సెంటర్ చేంజ్ అని చెప్పి. సో చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు, వాళ్ళకి మెయిల్ చేయమని చెప్తున్నాను నేను. మళ్ళీ ఈరోజు ఏ విధంగా మెయిల్ చేయాలనేది మళ్ళీ చెప్తాను. వాళ్ళు కూడా వెబ్సైట్లో మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఏదైనా ఎగ్జామ్ సెంటర్ చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే మళ్ళీ మాకు మెయిల్ చేయండి అని అయితే వాళ్ళే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వెబ్సైట్లో చూస్తే ఇక్కడ అటెన్షన్ అని చెప్పి ఉంది చూడండి, డియర్ అప్లికెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్ రిగార్డింగ్ ద ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అని చెప్పి. ఇక్కడ మనము వాళ్ళకి ఒక 3 సెంటర్స్ అనేది మనము వాళ్ళకి పంపించాలి. వాళ్ళు ఒకవేళ పాసిబుల్ అయితే వాళ్ళు చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. లేకపోతే మీకు హాల్ టికెట్ వచ్చినప్పుడు ఏ సెంటర్ వచ్చిందో అక్కడికే వెళ్ళి మీరు ఎగ్జామ్ రాసుకోవాలి. మన ప్రయత్నం అయితే మనం చేద్దాము. ఇక్కడ మనకు కరెక్షన్స్ ఉంది కదా, ఈ కరెక్షన్స్లోకి మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ కేటగిరీ 1 కేటగిరీ 2 చూపిస్తుంది. ఆల్రెడీ నేను ఎలా కరెక్షన్ చేయాలని చెప్పడం జరిగింది. సో కేటగిరీ 1లో ఉంది కాబట్టి ఈ మెయిల్ అడ్రస్ కి మన ప్రాబ్లం అయితే పంపించాలి. అలాగే మనం ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ లోకి వచ్చేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ పేజ్ నెంబర్ 7లో ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ లిస్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మీకు ఏ సెంటర్ దగ్గరగా ఉందో ఒక 3 అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ మెయిల్ కి వచ్చేద్దాము. అక్కడ మెయిల్ అడ్రస్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. హెల్ప్ డెస్క్ ఏపీ లాసెట్ అని చెప్పి ఇక్కడ పేస్ట్ చేసేయండి. అలాగే ఏపీ లాసెట్ 2026 సెంటర్ చేంజ్ అని చెప్పి ఇక్కడ సబ్జెక్ట్ లో ఇవ్వండి. అలాగే ఖచ్చితంగా పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా కంపల్సరీగా మీరు ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత మై ప్రిఫర్డ్ ఎగ్జామ్ సెంటర్ సార్ అని చెప్పి ఇక్కడ మీరు ఆల్రెడీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ లో ఉంది కదా, ఇక్కడ మీరు ఒక 3 సెలెక్ట్ చేసి రాసి పెట్టుకోండి ఒక చోట. ఇక్కడ మనం మెయిల్లో అది పేస్ట్ చేసేయండి, ఇక్కడ రాసేయండి. ఒకవేళ మీకు ఈ విధంగా అంటే ఒకే డిస్టిక్ లో ఒక 2-3 సెంటర్స్ ఉన్నాయనుకోండి, డిస్టిక్ నేమ్ మెన్షన్ చేయాలి. లేదు అనుకున్నట్లయితే నార్మల్ గా ఒక ఊరి పేరు రాసేయండి. ఇక్కడ అనంతపూర్ డిస్టిక్ లో ఇంకో అనంతపురం అలాగే గూటి అని ఉంది. సో మనకు గూటి కావాలంటే అనంతపురం డిస్టిక్ గూటి అని చెప్పండి. అలాగే తిరుపతి డిస్టిక్ లో ఇంకో 2-3 ఉన్నాయి, కానీ మనకు తిరుపతిలోనే కావాలనుకుంటే తిరుపతి పెట్టేయచ్చు. అలాగే విశాఖపట్నంలో ఒక 2 ఉన్నాయి, అందులో మనకు గాజువాక కావాలి కాబట్టి విశాఖపట్నం డిస్టిక్ గాజువాక అని చెప్పి ఇక్కడ డిస్టిక్ అని రాయండి. విశాఖపట్నం డిస్టిక్ అని చెప్పి ఇక్కడ రాసి ఈ 3 ప్రిఫరెన్సెస్ అనేది మీరు ఈ విధంగా పంపించాలి, సెండ్ చేయాలి. సెండ్ చేసినట్లయితే వాళ్ళు వెరిఫై చేసి ఒకవేళ పాసిబిలిటీ ఉన్నట్లయితే మీ కోరుకున్న సెంటర్లో ఇచ్చే అవకాశం ఉంది. లేని పక్షంలో ఎక్కడైతే మీకు సెంటర్ ఇంతకుముందు సెలెక్ట్ చేశారో అక్కడే వచ్చే అవకాశం అయితే ఉంది. మాక్సిమం వాళ్ళు ట్రై చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఎగ్జామ్ సెంటర్ చేంజ్ అనేది అయితే చేసుకోండి. అలాగే టీజీ లాసెట్ విషయానికి వచ్చేస్తే 1st తారీఖుతో వితౌట్ లేట్ ఫీ అయితే మనకు ఆ డేట్ కూడా అయిపోవడం జరుగుతుంది. అలాగే ఏపీ లాసెట్తో ఫైన్తో మనకు నడుస్తూ ఉంది. అలాగే మే 4వ తారీఖున మనకు ఎగ్జామ్ అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కింద తెలియచేయండి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద తెలియచేయండి, లేదా నాతో మాట్లాడాలంటే డైరెక్ట్గా మాట్లాడచ్చు. కాల్ మీ 4 అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని తెలుగు లా స్టూడెంట్స్ ఛానల్ వెతుక్కొని అక్కడ మీరు ఒక 10 రూపీస్ లోడ్ చేసుకొని నిమిషానికి 3 రూపీస్ అయితే చార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే నాతో ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఇది వీడియో ఏదైనా ఉన్నట్లయితే నాతో మాట్లాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.